ప్రైజ్ ది లార్డ్. జూన్ 17 ఎడారిలో సెలయేర్లు విందామా. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. హెస్కేల్ గ్రంథం 1:25. పక్షులు రెప్పల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాం. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుకున్నాం. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దం పుట్టెను. హెస్కేల్ గ్రంథం 1:25 రాయబడింది. రెక్కలు వాల్చడం ఏమిటి? కొందరు అడుగుతుంటారు, దేవుని స్వరం నీకెలా వినబడింది అని. ఇదిగో ఇదే ఆ రహస్యం. అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి. మీరు గమనించారా? మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చొని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు. ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది. దానికి జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అన్నామె. అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదు ఆమె మనస్సు. ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన సొంత ఆలోచనలో పడిపోయింది. ఫలితం శూన్యం. మళ్ళీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి. ఎంత శక్తి వ్యర్థమైపోతుంది. మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌన ముద్ర వహించనందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతుంది. ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి. అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం. అవును, అప్పుడే. కథలకు మౌనంగా ఉండు. నీ ఆత్మకెప్పుడు వినబడనిది ఏ గాలిలోనూ, ఏ అలలపైన, ఏ పక్షి పాటలోనూ తెలియరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది. దిగులు పడ్డ మనస్సుని అలరించే సందేశం. కదలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి. కదలకు మౌనంగా ఉండు. లీలగా మధురంగా ఒక సన్నిధి, మృదువుగా చప్పుడు లేని పాతధ్వని. యేసు పంపిన ఆదరణకర్త. ఆయన బోధకర్తాలు చెప్పేందుకు ఎదురు చూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు. ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు. ప్రైజ్ ది లార్డ్.